పనాదెళ్ళ. హాయ్, వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఎస్ శరత్, మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? ఎస్, గుజరాత్లో ఉన్న రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఫెసిలిటీస్ గురించి కానీ, ఫీజ్ పర్టికులర్స్ కానీ, అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అనేది మీ అందరికి కూడా చూపించబోతున్నాం మేము ఇద్దరం ఇప్పుడు. సో మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు. నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది, ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు ఫుల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎస్, 54 దేశాల స్టూడెంట్స్తో పాటు మన తెలుగు స్టూడెంట్స్ కూడా మెచ్చిన బెస్ట్ యూనివర్సిటీ ఇది. సో మేమైతే సజెస్ట్ చేస్తున్నాం, మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తాం, మాతో పాటు వచ్చి. సో శరత్, యూనివర్సిటీ అంతా చూస్తే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది కదా. ఎస్, ఇప్పుడు చూస్తే మనం యూనివర్సిటీ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. సో ఒక ఫారెన్ కాలేజ్ని తలపిస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి ఫారెన్లో చదవాలి అని ఒక ఫీల్ కావాలనిపిస్తుంది కదా, అలాంటి ఫీల్ వచ్చేస్తుంది. సో ఫీలే కాదు, ఇంజనీరింగ్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ఫారెన్లో చదువుకోవాలనుకుంటే మధ్యలో ఫారెన్లో చదివే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ యూనివర్సిటీ. సో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉన్న మార్వాడి యూనివర్సిటీ ఇది. ఎస్, అంతేకాదు ఇక్కడ క్యాంపస్ చూసుకుంటే ఒక 23 ఎకరాల సువిశాల ప్రదేశంలో క్యాంపస్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. మొత్తం మనకి రాగానే క్యాంపస్లోకి ఫస్ట్ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ క్యాంపస్లో అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంది. స్టూడెంట్స్కి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వితిన్ మినిట్స్లో రియాక్ట్ అయ్యేలాగా 24/7 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందాక నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి చెప్పాను కదా శరత్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బయట మామూలుగా కొత్త కొత్త కోర్సులు వచ్చినప్పుడు ఈ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ అప్డేటెడ్ కోర్సులు వచ్చినప్పుడు అనుకుంటారు కదా. సో ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే ద బెస్ట్ కోర్సులు వీళ్ళు నేర్పించేస్తారు. సో బయటికి వెళ్ళి అలా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఇక్కడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంజనీర్స్ అయిపోయి బయటికి వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ ఎన్సీసీ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మోస్ట్లీ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎన్సీసీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఏంటంటే ఇది కెరీర్తో పాటు అకాడమిక్స్తో పాటు మార్క్స్ యాడ్ అవ్వడానికి ఎన్సీసీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం జిమ్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. ఎస్ శరత్, మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము మార్వాడి యూనివర్సిటీకి. సో మనం ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక్కొక్క మెయిన్ కోర్సుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను బీఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనమాట. సో ఇంటర్ చదివేటప్పుడు ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ తీసుకుంటే కుదరదు అని ఖచ్చితంగా బయట ఎక్కడ అవకాశం ఉండదు ఇంజనీరింగ్ చేయడానికి ఎంపీసీ తీసుకోకపోతే. కానీ ఇక్కడ మాత్రం ఎంపీసీ తీసుకోకపోయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోవచ్చు. ఆ ఎలిజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది మార్వాడి యూనివర్సిటీ మాత్రమే. బైపీసీ తీసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసే ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఎస్, రూప గారు, మీరు చూడొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది ఫస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లైబ్రరీ అనమాట. అంటే ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ, వాల్యూమ్స్ కానీ, జర్నల్స్ కానీ వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్ ఎలా ఇష్యూ చేస్తారనేది ఒకసారి మేడం చెప్తారు, మనకి విందాం. అండ్ మనం చెప్పండి ఎలా, హౌ యూ విల్ ఇష్యూ ద books are issued through face detection technology. Here the student or the user will detect their face in the camera. Their account will open, the details, account details and all are there. The books we keep here, the book details also will display. We just have to issue the tab. Okay. And it gets issued. So మనకి ఇష్యూ చేసేటప్పుడు ఫేస్ రికగ్నిషన్ వల్ల బుక్స్ అయితే ఇష్యూ అయిపోతాయి. If face is not working, the biometric technology is also there. They can issue through face detection or the biometric. We'll have full data and everything, right? We are using RFID technology, so books and face detection. సో
ఇందాక నేను మీకు చెప్పాను కదా 54 కంట్రీస్ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఇక్కడున్న ఫెసిలిటీస్ని కానీ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ పొందుకుంటున్నారని. సో లైబ్రరీ కూడా మీరు ఇప్పుడు వరకు చూశారు, ఎంత స్పేషియస్గా ఎంత బాగుందండి, అప్డేటెడ్ వర్షన్స్తో ఉంది లైబ్రరీ. సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ హియర్, ఇతనితో మాట్లాడదాం ఒకసారి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Yannick Binoa. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Congo, DRC. ఓకే, వెన్ డిడ్ యూ జాయిన్ హియర్? I joined here because I want to learn more about intelligence especially. So Okay. that is Who why recommended this university for you? one of my cousin Okay. he studied. So you already studied here? Yes. Oh, okay. How do you like the university? Oh, Marwadi University is amazing. Like our departments, we Okay. have like so many subjects. So How it's was very, the faculty? the faculty are very amazing. Like they help us like to do some projects Okay. and some development projects. Okay. So it's completely India, different country. How do you feel staying here? According like to technology, India is improving, so more Okay. important in technology. That is why I came in India for. Oh, but thank you. I would like Thank you so much. What's your name? I'm Hani Madani. Hani Madani. Yes. You're from I'm from Gujarat. Gujarat. कैसे है your university? Yeah, university is really nice. How you are enjoying here while studying and compared to other things? In this university, except from studies, all the extracurricular activities are also there. So they keep us entertained and we don't get bored of this university. So you're from here, this place Yeah, only, I'm right? from What is the Rajkot. impression on local people about this university? Yeah, this university is really famous in Rajkot and all the near cities. Yeah, they are very impressed by the university as from different countries people are coming here. Your name? Mehank Mehank. Yeah. आप कहाँ से? here. Here only. Rajkot. Yeah. कैसे है university facilities everything? All good. Everything is good. क्या I mean what you're studying now here? BBA honors. BBA. How is it everything course and related things? Everything is good. And practically also good. Visiting the companies and everything. Many countries also coming to here, right? What you gonna suggest about this university to them? They should come here because not only study but also practical knowledge provides and many other seminars and other skill program also they provide, so should So come this is the best here. place to study, right? Yes. And about your library, how very peaceful it is actually. Yeah. The best part is library. I really like library. హలో సార్. హలో, మీ బాబు మా బాబు ఓకే, ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. సో వచ్చారు కదా, యూనివర్సిటీ అంతా చూసారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఓకే. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కెరియర్ గైడెన్స్ కానీ ఓకే. టోటల్ ఈ స్టాఫ్ రిసీవింగ్ కానీ ఓకే. రేపు ఫ్యూచర్కి సంబంధించిన వాళ్ళ Guidance. గైడెన్స్ కానీ అంతా బాగుంది. ఓకే. ఫుడ్ ఫెసిలిటీస్ ఫుడ్ అన్ని ఫెసిలిటీ బాగున్నాయా? బాగుంది. మీరు టేస్ట్ చేశారా? చేసాము, బాగుంది. సో వాట్స్ యువర్ నేమ్? My name is Rajshekhar. రాజశేఖర్. సో ఏమనిపిస్తుంది, యూనివర్సిటీ అంతా ఫారెన్లో చదువుకుంటున్నట్టు అనిపిస్తుందా? Same, that like కదా, నాకు కూడా అలాగే అనిపించింది చూడ్డానికి కానీ. infrastructure foreign. ఎస్ ఎస్ ఎస్. మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మార్నింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఆయన సౌత్ ఇండియా స్టూడెంట్స్కి ఎలా మోటివేట్ చేశారో, ఇది వాళ్ళకి పరిచయం చేయాలని ఎంతగా ప్రయత్నించారో వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి సార్, 175 మంది స్టూడెంట్స్ ఒక వ్యక్తి మాట నమ్మి ఇంత దూరం వచ్చారు, ఏం చెప్తారు దాని గురించి మీరు? మేము లాస్ట్ 20 years నుంచి కూడా స్టూడెంట్స్కి ఒక బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయాలనే దీంతో ఓకే, మా సర్వీస్ అనేది నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండి, మీకు ఎవ్రీథింగ్ మనకి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఓకే, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, ఎవ్రీథింగ్ మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ 20 years నుంచి కూడా మేము ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సో ఇదే సెక్టర్లో ఉన్నాము. సో మాకు పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీ
మేనేజ్మెంట్ ఏంటంటే మీరు 100% మాకు మంచి స్టూడెంట్స్ని ఇవ్వండి, మేము ది లోయెస్ట్ ఫీ స్ట్రక్చర్లో బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము అనే మోటోతోనే మాకు స్ట్రాంగ్గా అష్యూరెన్స్ ఇచ్చున్నారు. సో దాని మీద బేస్ చేసుకునే ఈరోజు మమ్మల్ని బిలీవ్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఎస్, ఇంత అప్డేటెడ్ కోర్సెస్, ఇంత రీజనబుల్ ఫీజెస్కి చాలామంది పిల్లలు చదువుకోవాలనుకుంటారు కానీ ఫీజులు ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేరు. ఫారిన్ వెళ్ళి చదవాలని ఉంటుంది, వెళ్ళలేరు. కానీ ఇది మొత్తం ఫారిన్ అట్మాస్ఫియరే కనిపిస్తుంది మాకు. అవును మేడం, ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 53 కంట్రీస్ నుంచి కూడా గ్లోబల్ వైజ్ మనకి స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో మార్వాడి యాక్చువల్గా ఏంటంటే ఇది మార్వాడి చంద్రాన గ్రూప్ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషను. మీకు ఏదైతే మన ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు ఆల్మోస్ట్ 4 to 5 lakhs ఎక్స్పెన్సివ్ అయ్యేది, ఇక్కడ మీకు ఓన్లీ ఇయర్లీ ఒక 1,25,000లో మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఎంత వేరియేషన్ అసలు. మీరు స్టూడెంట్స్కి ఇంత మంచి యూనివర్సిటీని మీరు సజెస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది యూనివర్సిటీ మొత్తం? నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా అనిపించింది శరత్. నాకు వచ్చేటప్పుడే ఎక్సైటెడ్గా ఉంది. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, నేను విన్నాను. ఇక్కడికి వచ్చాక చూసి ఇంకా బాగా అనిపించింది. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫెసిలిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లైబ్రరీస్ కానీ, నాకు తెలిసి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో. నాకు తెలిసి ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ రాజ్కోట్లో ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కోర్స్ ఫీజు తక్కువ అని చెప్తున్నారు, ఫుడ్ బాగుందని చెప్తున్నారు కొంతమంది. అండ్ మంచి ప్లేస్కి వచ్చాం, మంచిగా చదువుకుంటున్నాం అని ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ అయిన వాళ్ళు చెప్తున్నారు. ఒక మంచి యూనివర్సిటీని మనం చూసాం అండ్ మన ఆడియన్స్కి, వ్యూవర్స్కి కూడా చూపించాము. మన ఇండియాలో ఈ యూనివర్సిటీ ఉండడం, 53 కంట్రీస్ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ రావడం అనేది నిజంగా గర్వంగా ఉండాల్సిన విషయం. సో చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీ మొత్తం ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించడం జరిగింది. ఒకసారి చూడండి. మీరు కూడా ఎవరికైనా ఇలా యూనివర్సిటీస్కి వచ్చి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీరు ఈ వీడియో సజెస్ట్ చేస్తారని. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.